నమస్తే, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తమిళనాడు రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడని అద్భుతం జరుగుతుంది. ఇన్నాళ్లు కరుణానిధి, జయలలిత వారసుల మధ్య సాగిన పోరులో మూడో శక్తిగా వచ్చిన దళపతి విజయ్ ప్రభంజనం సృష్టిస్తున్నారు. ప్రస్తుత ట్రెండ్స్ ఏంటి? డిఎంకే ఎందుకు వెనకబడింది? విజయ్ పార్టీ 100 మార్కును ఎలా దాటింది? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. సెంచరీ క్రాస్ చేసి టీవీకే పార్టీ ఆధిక్యం చూపిస్తుంది. కేవలం ఏడాది క్రితం పెట్టిన పార్టీ ఈ స్థాయికి రావడం ఒక సంచలనంగా మారింది. యువత మరియు మహిళా ఓటర్లు విజయ్ వైపు మొగ్గు చూపారని ఫలితాలు చూస్తుంటే స్పష్టంగా కనిపిస్తుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అధికార డిఎంకేకు ఓటర్లకు షాక్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. సినీ నటుల పార్టీలను అభిమానించే తమిళ ఓటర్లు ఈసారి అదే సాంప్రదాయాన్ని కొనసాగించారు. కాకపోతే కరుణానిధి వారసుడు అధికార డిఎంకేను ఓటర్లు దూరం పెట్టారు. పోస్టల్ బ్యాలెట్ లో కొనసాగించిన అధికార డిఎంకే అదే జోరు కొనసాగించలేకపోయింది. కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ టీవీకే పార్టీ సెంచరీ క్రాస్ చేసి ఆధిక్యంలో కొనసాగుతుంది. ఉదయం నుంచి ప్రారంభమైన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తొలుత పోస్టల్ బ్యాలెట్ లో జోరు కొనసాగించింది అధికార డిఎంకే. దీంతో మరోసారి ఓటర్లు ఆ పార్టీకి పట్టం కట్టడం ఖాయమని భావించారు. పోస్టల్ బ్యాలెట్ తర్వాత సీన్ రివర్స్ అయింది. అప్పటి వరకు తొలి ప్లేస్ లో ఉన్న డిఎంకే 3వ స్థానానికి పడిపోయింది. ఈలోగా నటుడు విజయ్ కొత్త టీవీకే దూసుకొచ్చింది. ఏకంగా 100 సీట్లకు పైగా ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. విపక్ష అన్నా డిఎంకే కూడా జోరందుకుంది. ఏకంగా 73 సీట్లు లీడ్ లో ఉంది. అధికార డిఎంకే ప్రజలు షాక్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. కేవలం 60 సీట్లకు పైగా ఆధిక్యంలో ఉంది. ముక్కోనపు పోటీలో సునాయాసంగా విజయం సాధించవచ్చని అధికార డిఎంకే భావించింది. కానీ ఓటర్లు విలక్షణ తీర్పిచ్చినట్లు మనకు అర్థమవుతుంది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 కావాల్సి ఉంది. సింగిల్ గానే టీవీకే విజయ్ అధికారం చేపట్టబోతున్నారని ఫలితాల జోరు తెలుస్తుంది. తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో టీవీకే సత్తా పక్కాగా కనిపిస్తుంది. దీంతో గెలుపు అవకాశాలు కనిపిస్తున్న వేళ ఆ పార్టీ అధినేత విజయ్ ఇంటి వద్ద అధికారులు ఇప్పటికే భద్రత పెంచారు. ప్రస్తుతం టీవీకే పార్టీ 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో హవా కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో విజయ్ ఇంటి వద్దకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా తరలిస్తున్నారు. అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి తొక్కిసలాట్లు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇతర వాహనాలను విజయ్ ఇంటి వైపు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకు తాజా ఎన్నికల కమిషన్ ట్రెండ్స్ ప్రకారం విజయ్ నేతృత్వంలోని తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన టీవీకే అనూహ్య రీతిలో రాణిస్తుంది. విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే ఈ స్థాయి ఆధిక్యాన్ని ప్రదర్శించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ కొత్త పార్టీని ప్రజలు ఆదరించినట్లు కనిపిస్తుంది. వెలువడుతున్న ఫలితాలను పరిశీలిస్తే ఓటర్లు ఏ పార్టీకి పూర్తి మెజారిటీ ఇవ్వలేనట్టు కనిపిస్తుంది. ఈ లెక్కన టీవీకే పార్టీ చీఫ్ విజయ్ అధికారం చేపట్టడం ఖాయంగా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.